మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా? డెఫినెట్గా రాను. డెఫినెట్. ఎందుకంటే రావటం వల్ల నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ప్రూవ్ చేసుకుని అయిపోయింది. ఇక చాప్టర్ క్లోజ్. నాకు ఇప్పుడు 82 ఏళ్ళు. ఇప్పుడు ఇంకా రాజకీయాల్లో ఉండాలంటే 90 ఏళ్ళు వచ్చి దాకా ఉండగలుగుతామా? ఇవాటి వరకు యాక్టివ్గానే ఉన్నాం. చిన్న చిన్న ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బాగానే ఉన్నాం. కానీ తర్వాత ఇక నాకంటూ నేను బతకాలి కదా, నా కుటుంబం కోసం నేను బతకాలి కదా. ఏం సంపాదన కాదు గురించి కాదు. అలాగే నా ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ కూడా సఫర్ అయింది. అదే సార్, ఆ ట్రస్ట్ పెట్టుకొని 1000 మందిని ఇంజనీర్లుగా కానీ డాక్టర్ కానీ 1000 మందిని చేయించారు. ఆ ట్రస్ట్ ఆలోచన మీదేనా? ఏ ఇయర్లో వచ్చింది? ఎప్పుడు వచ్చింది ఆలోచన? 2006లోనండి. 2006లో పెట్టాము. లాస్ట్ ఒక 2 years నుంచి కరోనాకు ముందు నుంచి డ్రాప్ అయిపోయింది, చేయలేకపోయాం. ఫైనాన్షియల్గా మేము కూడా ఇబ్బందుల్లో పడిపోయి ఇది చేయడానికి అవకాశం రాలా, బ్రేక్ అయింది. ఇప్పుడు కానీ ఇంజనీరింగ్ డాక్టర్స్ చదివించారండి. ఇవాళ బోల్డ్ మంది అసలు వాళ్ళు వచ్చి కనపడి మీరు పెట్టిన భిక్ష సార్, మీరు లేకపోతే అసలు మేము ఏమైపోయేవాళ్ళం అని స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వచ్చి చెప్తా అంటే ఎంత ఆనందం వేస్తుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, ఓ 1000 రూపాయలు ఇచ్చాం అనుకోండి, 1000 ఇచ్చాడు, బోల్డంత ఉంది కదా, అక్కడ మాదాపురం అయిందే కదా, 1,00,000 ఇవ్వచ్చు కదా అనుకుంటాడు. 1,00,000 ఇచ్చామనుకోండి, 6 నెలలు 3 నెలల్లోనూ అయిపోద్ది, మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతారు. కానీ అలా కాకుండా అన్నం పెట్టామనుకోండి, చాలండి చాలా బాగుందని తృప్తిగా వెళ్తారు. కానీ రేపు పొద్దున మళ్ళీ ఆకలి వేసేస్తుంది కదా, మళ్ళీ చేయి చెప్తాడు కదా. అలా కాకుండా చదువు చెప్పించామనుకోండి, పేదవాళ్ళని చూసి బాగా చదువుకునే వాళ్ళకి మనం చదువు చెప్పించామంటే లైఫ్ లాంగ్ వాడు హ్యాపీగా ఉంటాడు. వాడే కాకుండా వాడి ఫ్యామిలీని అందరినీ పైకి తీసుకొస్తాడు, తమ్ముడిని చెల్లుల్ని మేనరుల్ని అందరూ కూడా. ఒక ఇంట్లో ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒకటి ఉన్నా అంటే ఆటోమేటిక్గా మిగిలినందరూ కూడా వస్తాడు. సో అది కనుక చేస్తే మంచిదని అనుకున్న కాడికి చాలా బాగా చేసామండి. సంవత్సరానికి 200 మంది చొప్పున చేసి ఒక 1000 మందిని చదివించాం. మళ్ళీ మీ అభిమానులకి వెండితెర మీద గాడ్ ఫాదర్ రూపంలో వచ్చిన క్యారెక్టర్ ద్వారా కనిపించారు, చాలా ఆనందపడ్డారు. మీ క్యారెక్టర్ కూడా చాలా మంది అదే అన్నారు. అదే యాక్చువల్గా ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా వదిలేసాను, బిజినెస్ కూడా మా తమ్ముడును మా అబ్బాయి వాడు చూస్తున్నారు. మా మనవరాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు, ఎందుకంటే మా ఇద్దరికి తమ్ముడికి బాబుకి కూడా ఇద్దరికి ఒక్కొక్క ఆడపిల్లి. సో వాళ్ళు కూడా ఇప్పుడు కంపెనీలో డైరెక్ట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు. నన్ను హాయిగా రెస్ట్గా తీసుకొని ఎక్కడికైనా మీ ఇష్టం అన్నారు. అందుకని రోజు మాత్రం ఆఫీస్కి వచ్చి మార్నింగ్ టైం ఒక 2 hours పోతాను, ఈవినింగ్ రాను. మార్నింగ్ మాత్రం. ఆ సినిమా కూడా కొంతవరకు హిట్ అయ్యి మీకు కూడా మళ్ళీ హిట్ అయిన సినిమాలో చిన్న వేషం వేసినా పేరు వస్తుందండి. హిట్ కాని సినిమాలో త్రోఅవుట్ రోల్ వేసినా ఉపయోగం లేదు. మళ్ళీ సినిమాలు వస్తే మాత్రం సినిమాలు వదిలిపెట్టాను. సినిమాలు డెఫినెట్గా వదిలిపెట్టనండి. అలాగే నా ట్రస్ట్ని కూడా వదిలిపెట్టాను. ట్రస్ట్ని కూడా మళ్ళీ చేస్తాను, రివైవ్ చేస్తాను. దాన్ని సపరేట్.